యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? అలాగే లేవగానే దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నారా? ఎందుకనంటే మరి దేవుడు మనల్ని ప్రేమించి ఒక మంచి దినాన్ని మనకిచ్చారు కదా. ఎంతమందికో లేని గొప్ప భాగ్యం మరి దేవుడు మనకిచ్చారు. ఈ యొక్క దినం మనం చూస్తున్నామంటే యేసయ్య కృపే కదా. అందుకే మనం ఆయనకు థ్యాంక్స్ చెప్పవలసిన వారమైనాం. ప్రియ పిల్లలారా, మరి ప్రతి ఉదయం దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాల చేత మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. మనం బాధలో, వేదనలో, కృంగుదలలో ఉండినప్పుడు లేవగానే దేవుని యొక్క వాగ్దానం మనల్ని ఎంతగానో బలపరుస్తుంది కదా. ఆయన మాట మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది కదా. మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఆయన ఏ వాగ్దానం తీసుకొచ్చారో చూద్దామా? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, ఎంత చక్కటి మరి శ్రేష్టమైన మాట మనం వింటున్నామండి. ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండేవాడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకెప్పుడు కూడా దూరంగా ఉండడు. ఆయన మనకు దగ్గరలోనే ఉంటాడు. ఆయన మనలోనే ఉంటాడు. ప్రియ పిల్లలారా, చూడండి, మానవులైతే మరి మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు, మన దగ్గర ఉద్యోగాలు ఉన్నప్పుడు, పేరు ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు అందరూ మనకు చాలా దగ్గరలో ఉంటారు. మరి కానీ మనకెప్పుడైతే అన్నీ కోల్పోతామో ఎవరు కూడా మనకు దగ్గరలో ఉండరు. అందరూ దూరం అయిపోయి తిరుగుతూ ఉంటారు కదా. దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఏం అడుగుతారో అని చెప్పి అందరూ కూడా దూరంగా తిరుగుతూ ఉంటారు. బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, ఎవరైనా మనుషులు ఎవరైనా మనకు దూరం అయిపోతుంటారు మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు నువ్వు చూస్తున్నావా? ఒకప్పుడు నీకు అన్నీ ఉన్నప్పుడు అందరూ నీకు దగ్గర ఉన్నారు. మరి నీకు అన్నీ కూడా సౌఖ్యంగా ఉన్నప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అన్నారు, నువ్వంటే ప్రేమ అనే చాలా దగ్గరగా ఉన్నారు. కానీ ఈ రోజున నీకు అన్నీ కోల్పోయినప్పుడు అందరూ నీకు దూరం అయిపోయి ఉన్నారా? ఏంటయ్యా అందరూ నాకు దూరం అయిపోయారు, ఇప్పుడు ఎవ్వరు నా దగ్గరకు రావట్లేదు అని చెప్పి బాధపడుతున్నావా, వేదన పడుతున్నావా? అందరూ నాకు దూరం అయ్యారయ్యా, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావా? మరి ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నాన్న, అందరూ దూరం అయిపోవచ్చు కానీ దేవుడు నీకు దూరం అయ్యేవాడు కాదు. ఆయన మనలో ఎవ్వరికి కూడా దూరంగా ఉండడు నాన్న. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణమిచ్చిన దేవుడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక ఆయన ఎన్నడూ మనకు దూరంగా ఉండడు. ఆయన మనతోనే ఉండే దేవుడు. ఒక్కొక్కసారి మనమే ఆయనకు దూరమై వెళ్ళిపోతాం, కానీ ఆయన ఎన్నడూ మనకు దూరంగా ఉండడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మరి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఎప్పుడు కూడా సమీపంగానే ఉన్నాడు. ఒక్కొక్కసారి ఇశ్రాయేలు ప్రజలే దేవునికి దూరం అయిపోతూ వచ్చారు. ఆయన మాట వినక దూరంగా వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఎప్పుడు వారికి దూరంగా లేడండి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడు కూడా నీకు దూరంగా ఉండడు. ఆయన నీకు సమీపంగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు నీకు ఏది కావలసినా ఆయన నీకు అన్నిటిని కూడా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ప్రియ పిల్లలారా, మనుషులు దూరం అయిపోయారని, స్నేహితులు దూరం అయిపోయారని, బంధువులు దూరం అయిపోయారని కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా? వారు దూరం అయితే దూరం అయ్యారు, కానీ నీ దేవుడు మాత్రం నీకు దూరం కాకుండా నీకు సమీపంగా ఉన్నాడు. నీ యేసయ్య నీకు ఎన్నడూ కూడా దూరం కాడాయన. ఆయన నీ దగ్గరే ఉండే దేవుడు. అందుకే ఇంకెన్నడూ కూడా నువ్వు బాధపడదు, దిగులు పడద్దు. మనుషులు దూరం అయిపోయారని, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో, ఆయన కూడా నాకు దూరం అయిపోయాడేమో అని అనుకోవద్దు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. మరి అటువంటి గొప్ప దేవుని మనం కలుగున్నాం కదా.
మరి ఆయన అంటున్నాడు, బిడ్డ నేను నీకు సమీపంగా ఉన్నా, నేను ఎప్పుడు కూడా దూరం కానని నీకు చెప్తున్నారు. మరి ధైర్యంగా ఉండు, మరి ప్రార్థన చేసుకో. అయ్యా నువ్వు ఎంత చక్కటి వాగ్దానం నాకు ఇచ్చావు ప్రభువా, నేను ఆయన అందుని బట్టి నీకు థ్యాంక్స్ ప్రభు అని చెప్పు. మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడ, వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రియ తండ్రి, నాయన ఈ ఉదయకాలం ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మాకు నువ్వు ఇచ్చినందుకు వందనాలు దేవా. అవునయ్యా నాయన, మాలో నువ్వు ఎవ్వరికీ కూడా దూరంగా ఉండే దేవుడు కాదయ్యా, మాకు నువ్వు దగ్గరగానే ఉండే దేవుడు, మాలో ఉండే దేవుడు అయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న యొక్క బిడ్డల జీవితాల్లో అయ్యా ఇదిగో తండ్రి, వారుకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒకప్పుడు దగ్గరగా ఉన్నవారు, సమీపంగా ఉన్న బంధువులు, స్నేహితులు అందరూ ఈ రోజున వారికి దూరం అయిపోయి ఉన్నారేమో, వేదనతో కృంగుదల్లో ఉన్నారేమో ప్రభా. అయ్యా వారికి నాయన ఈరోజు ఈ శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు అయ్యా. వారందరూ మీకు దూరం అయిపోయినా నేను మాత్రం మీకు దూరంగా ఉండను అని అయ్యా వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక అయ్యా ఇదిగో తండ్రి, నీ వాగ్దానాన్ని ప్రతి వార జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అయ్యా తండ్రి, ఉదయ కాలం నాయన ప్రభా ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి. వారి అక్కర్లేమిటో, వారి అవసరతలేమిటో అయ్యా నువ్వు ఎరిగి ఉన్న దేవుడు కనుక ప్రతి ఒక్క అక్కర్లు తీర్చండి అయ్యా. ప్రతి ఒక్క వేదన శోధన కొట్టివేయండి తండ్రి. వారి యొక్క స్థితిగతులన్నీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అయ్యా బలహీనలు బలపరిచయ్యా, రోగులకు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరిగించుకుంటున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నాయన నూతన కార్యాలు చేయ తండ్రి. నాయన ఈ సంవత్సర కాలమంతా వారికి ఆయురారోగ్యాలను, కృపక్షేమాలు ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన ఈ దినమంతా కూడా నాయన నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకొనుమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.